జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వికలాంగుల పెన్షన్ పెంపు కోరుతూ జరిగిన ఈ నిరసనలో పోలీసులు కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడులు జరిగాయి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 6,000 పెన్షన్ హామీ నెరవేర్చకపోవడం మోసమని నాయకులు విమర్శించారు. సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు పలు దశల్లో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మా జనగామ జిల్లా కేంద్రంలో పెన్షన్ల పెంపు కోసమై వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు, ఇతర చేయుత పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్నా గానీ పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడం కోసమే మందాకృష్ణమయ్య గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టడానికి ఎన్నో పథకాలు చేపడుతున్నారు. రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద వికలాంగుల సొమ్ము వీళ్ళకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా కానీ మందాకృష్ణమయ్య గారి పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలుంటాయి. ఈ నెల 20వ తారీఖు నాడు హైవే దిగ్బంధాలుంటాయి. 21వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే 26వ తారీఖు దాకా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వద్ద జరిగే